మార్పు తథ్యమ 22న ముహూర్తం కన్ఫర్మ్ అయిన తనకి సిఎస్ డీజీపీ మార్పు తథ్యం అదే ఇప్పుడు చెప్పాం కదా. ఇది రివర్స్ అయ్యి అంటే ముఖ్యమంత్రి గారికి భద్రత కల్పించలేనటువంటి పరిస్థితి ఉంటే మరి మీరు ఎలా ఉంటారు అనేటువంటి దాని మీద డీజీపీ గారిని, అలాగే వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు పెన్షన్స్ విషయంలో మీరు వ్యవహరించినటువంటి విధానానికి, జరిగినటువంటి నష్టానికి, వచ్చినటువంటి కంప్లైంట్స్కి ఆధారంగా మీ మీద ఏం చర్యలు తీసుకోకూడదని, అట్లాగే నిన్న చూస్తే సచివాలయ ఉద్యోగుల సంఘం వెంకటరామరెడ్డిని ఇచ్చేశారు. అతను కూడా ఒక ఇష్యూ అయింది, కంప్లైంట్ అయింది. ఆర్టీసీ డిపోలోకి వెళ్ళి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశాడనేది అభియోగం. దాని మీద కూడా వెంటనే ఇప్పటికి ఇన్నాళ్ళకి అతని మీద యాక్షన్ తీసుకున్నారు. అది ఒక అంశం నడుస్తూ ఉంది. ఇక వాటితో పాటు ఇక అనేకమైనటువంటి వివాదాలు కూడా ఇక వస్తూ ఉన్నాయి. మొన్న ఒక 5 ఆఫీసర్స్ను మార్చారు, ఇంకొక 22 మంది మార్చాలని చెప్పని పురంధేశ్వర్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు. అయితే అది ఈ రోజా రేపా? ఈరోజు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అది 22వ తారీఖు అంటే సోమవారం లేదా మంగళవారంలో ఈ ట్రాన్స్ఫర్స్ సంబంధించి ఉత్తర్వులు ఏ నిమిషమైనా ఈరోజైనా రావచ్చు లేదా రేపైనా రావచ్చు అనేటువంటి దాని మీద బాగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆ విషయంలో సిఎస్గా సిసోడియా పేరు ప్రధానంగా వినిపిస్తుంది, లేదా ప్రసాద్ గారి పేరు వినిపిస్తుంది, లేక ఇటు డీజీపీగా చూస్తే ద్వారకా తిరుమలరావు గారి పేరు వినిపిస్తున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే సీనియారిటీ ప్రకారంగా చూసినప్పుడు వీళ్ళకి అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఎలక్షన్ కమిషనర్ గారు బయట ఒకసారి ప్లే చేయండి. డైలీ రిపోర్ట్ వాట్ దే ఆర్ డూయింగ్ దే ఆర్ సెండింగ్ టు మీ అండ్ ఐఎమ్ సెండింగ్ టు ద పోలీస్ అబ్జర్వర్. సో ఈ అంతా పోలీస్ అబ్జర్వర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎంక్వైరీస్ నడుస్తున్నాయి. అండ్ విదిన్ 2-3 days I think police observer, if he is again coming to our state after 23rd or 24th vastunaru, so he is again personally going to the details and take further action on the thing. But one thing which has been communicated by commission that in this case as soon as possible the person should be caught and he should be trial lo pettali daily. అంటే లాస్ట్ టైం టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే కోడ్ రాగానే వీళ్ళు ముగ్గురిని కూడా మార్చిన సంఘటన ఉందంటారు. రజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్. ఏంటండి మొత్తాన్ని మార్పు తథ్యమా? ఖచ్చితంగా అలానే అనిపిస్తోంది వంశీ గారు. ఎందుకంటే నిన్న ఇటు ఎలక్షన్ కమిషనర్ చెప్పిన దాని ప్రకారం కానీ, మీనా గారు చెప్పిన దాని ప్రకారం కానీ, లేదా రాష్ట్రంలో వరుసగా చూస్తున్నా కానీ ఒక 2-3 days క్రితం కూడా చిత్తూరు జిల్లాలో మనందరం చూసాం వంశీ గారు. వైఎస్ఆర్సీపీ అసలు మెప్మా సమావేశము, వైసీపీ మెప్మా సమావేశం అని చెప్పి పెట్టారు. దాన్ని టీడీపీ నేతలు అక్కడికి పోయి టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని ఏ రకంగా వాళ్ళని బంధించి వాళ్ళ మీద డ్రగ్స్ చల్లి గందరగోళం చేశారు కదా వంశీ గారు. దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు. అందులో ఆ మెప్మా సమావేశం జరగడం అనేది ఖచ్చితంగా సిఎస్ బాధ్యత వహించాలి. దానికి ముందు పెన్షన్ల విషయంలో ముఖ్యంగా సిఎస్ మీద ఉన్న ప్రధాన ఆరోపణ, కలెక్టర్స్ అందరూ కూడా చెప్పినప్పటికీ ఇంటింటికి వెళ్ళి ఇద్దాము, దానికి తగ్గ వనరులు ఉన్నాయి, పర్సన్స్ ఉన్నారు, అన్నీ ఉన్నారు, మాకు ఇది 1 గంట పని మాత్రమే అని చెప్పి కలెక్టర్లు అందరూ కూడా చెప్పినప్పటికీ సిఎస్ వినకుండా లేదు సచివాలయాలకి రావాల్సిందే అని చెప్పడం ద్వారా 33 మంది వృద్ధుల మరణాలకి కారణమయ్యారు అని అనేది సిఎస్ మీద ఫిర్యాదులు అందినాయి వంశీ గారు. అదేవిధంగా ఇన్ఛార్జి డీజీపీ ఈరోజు ముఖ్యంగా స్వయంగా ముఖ్యమంత్రి మీద రాయిదాడి, అదేవిధంగా ముఖ్యమంత్రి పర్యటన ఉన్నప్పుడు వరుసగా కరెంటు కోతలు, దాంతోపాటు ఆ రాయిదాడి కానీ వీటన్నిటిని ముందు పసిగట్టలేకపోవడం, ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సీతారామాంజనేయులు వారి ఫెయిల్యూర్, వీటన్నిటిని అంటే అసలు అధికార పార్టీ ఇవ్వాలి వంశీ గారు డీజీపీ గారి మీద కానీ, అదేవిధంగా ఇటు సీతారామాంజనేయులు ఇన్ఛార్జ్ ఇంటెలిజెన్స్ డీజీ మీద, ఇద్దరి మీద అధికార పార్టీనే ఫిర్యాదు ఇవ్వాలి. సరే, దానికి కూడా ప్రతిపక్షం ఇచ్చినట్లుంది వంశీ గారు. అంటే దీని మీద ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేయాలని. ఆ రాయిదాడి తర్వాత 3 రోజుల పాటు సాగదీసి ఆ దర్యాప్తు ఎటు తిరిగి ఎక్కడెక్కడికో తీసుకువెళ్ళి ఆ దర్యాప్తు జరుగుతున్న తీరును చూస్తే కూడా పలు అనుమానాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయా అనేది ఇప్పుడు అందరి సందేహం వంశీ గారు. ఖచ్చితంగా అన్ని వేళ్ళు ఆ ముగ్గురు వైపే చూపిస్తోన్న నేపథ్యంలో మనకి గతంలో గుర్తుండుంటుంది, ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ వంశీ గారు, సెంటర్లో బీజేపీ. సరే, ఎలక్షన్ కోడ్ వచ్చినాక గవర్నమెంట్స్ కంటే కూడా
అక్కడ సిఈసి ఇక్కడ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ ఇద్దరు కూడా వెంటనే ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ చేయగానే సిఎస్ని మార్చారు కదా వంశీ గారు. అప్పుడు అనిల్ పునీత ఉన్నట్లున్నారు, వెంటనే మార్చి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని సిఎస్గా చేసినట్టున్నారు, అంటే సబ్జెక్టు కరెక్షన్. మొత్తం మీద అంటే ఆ రోజు ప్రతిపక్షం ఏమి కంప్లైంట్స్ ఇచ్చినా శరవేగంగా ఆ రోజున్న ఎన్నికల కమిషన్ స్పందించింది వంశీ గారు. అనేక అంశాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆ రోజు స్పందించింది. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం బీజేపీ అదే సెంట్రల్ స్పందించట్లేదు అంటారా? అనేది రాష్ట్ర ప్రజల్లో ఒక భావన వచ్చింది వంశీ గారు. ఎందుకంటే దానికోసమే నిన్న ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆ అంశాన్ని కూడా ఆయన అడ్రస్ చేశారు మీనా గారు. ముఖ్యంగా అసలు బీజేపీ అదేవిధంగా టీడీపీ జనసేన కూటమి అంటే అది అందరూ అనుకునేదే వంశీ గారు. పొత్తు పెట్టుకున్న దానికి ప్రధాన కారణం రేపు, ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో చూశారు కాబట్టి రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది, అంతకుముందు మున్సిపల్ ఎలక్షన్స్ ఎలా జరిగినాయి, పంచాయతీ ఎలక్షన్స్ కనీసం నామినేషన్ కూడా వేసే పరిస్థితి లేదు కదా వంశీ గారు. కాబట్టి కనీసం ఎలక్షన్ నామినేషన్ వేసే ఒక స్వేచ్ఛ అన్న రావాలి అని అనేది దానికోసం ఆ రోజు అనుకుంటే తర్వాత ఇన్ని జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇలాంటి సంఘటనలు అనేక వ్రతం చేసిన ఫలితం దక్కలేదు అంటారు కదా. ఇప్పుడు బీజేపీతో అవసరం లేకపోయినా పొత్తెందుకు పెట్టుకొని 6 సీట్లు 10 సీట్లు ఇచ్చారు, 16 సీట్లు. ఎందుకనంటే వాళ్ళ వలన ఎన్నికల ప్రక్రియకి సజావుగా జరుగుతుంది, ఇబ్బందులు లేకుండా జరుగుతుందని. వాళ్ళని ఎక్కడైతే వృద్ధాప్య పెన్షన్లో డబ్బులు ఇంటికి పంపించలేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు సిఎస్ గారు. జనరల్గా ఆయనకి ఎటువంటి రిమార్క్ లేదు, కానీ ఆయన కూడా తప్పని పరిస్థితి ఆయనకి. డీజీపీ గారు ఆయన సైలెంట్గా ఆయన చేయాల్సినటువంటి పరిస్థితి ఆయన చేస్తారు. ఎందుకంటే ఆయనకంటే కూడా కింద నడిపించేటువంటి వ్యవస్థలు పెద్దవి ఉన్నాయి అక్కడ. అందుకని వారికి ఉండేటువంటి ఇబ్బంది వారు అదే కదా. ఇప్పుడు దాని మీదే కంప్లైంట్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే ఇట్లాంటి ఏంటంటే డీజీపీ గారు మరి వారు నిర్లక్ష్యం కావచ్చు, లేక వారు ఆ టీంతో ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు,